అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో వేమన జీవిత చరిత్రను కొంతవరకు చెప్పుకున్నాం కదా. మిగిలిన భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. వేమన పద్యాలన్నీ కూడా ఆటవెలది ఛందస్సులో ఉన్నాయి. వేమన పాడుకుంటూ పోయిన పద్యాలు అతని శిష్యుల చెవులబడి వారి నోళ్లలో నాని క్రమక్రమంగా వారి వల్ల వ్రాతలలోనికి వచ్చాయి. అందువల్లనే వేమన పద్యాలు వేదం మాదిరి వ్రాయని గ్రంథమే గాని వ్రాసినది కాదు. వేమన చెప్పింది వేదం అన్న మాట ఇందు మూలంగానే వచ్చింది. వేమన తన పద్యాలను ఒక చోట కూర్చుని చెప్పినవి కావు. సందర్భానుసారంగా హృదయ స్పందన కలిగినప్పుడల్లా చెప్పిన పద్యాలు అవి. అంతేకాకుండా ఏ పద్యానికి ఆ పద్యం భావ పూర్ణత కలిగి ఉండడం వల్ల అతని కవితా శైలిపైన అభిమానం ఉన్నవారు వేమన శైలిలోనే పద్యాలు వ్రాసి వాటిని కూడా వేమన పద్యాలుగా చలామణి చేయించడం కూడా జరిగింది. ఇలా ఇతర కవులు చేర్చిన పద్యాలను ప్రక్షిప్తాలంటారు. వేమన నీటి పద్యాలలోనే కల్తీ జరిగింది. ఎవరూ కూడా తక్కిన వాటి జోలికి పోలేదు. అందువల్లనే వేమన పద్యాల సంఖ్య గురించి అభిప్రాయ భేదాలున్నాయి. వేమన పద్యాలలో కందములు, పదములు, వచనములు, వృత్తములు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ వేమన ఆటవెలది పద్యాలను అభిమానించినంతగా ఇతర ఛందమును అభిమానించినట్లు కనబడదు. అతనికి భాషా విషయమైన పాండిత్యం ప్రధానం కాదు. సరళ శైలిలో భావం వ్యక్తీకరించడమే ప్రధానం. వేమన తన పద్యాలలో హిందువుల దేవుళ్లను దేవతలను చులకన చేసి నిందించాడు. విగ్రహారాధన తంతును మన్నించలేదు. హిందువుల మూఢాచారాలను ఎగతాళి చేశాడు. పితృదేవతలకు పెట్టే తద్దినాలను విడిచే తర్పణులను అపహాస్యం చేశాడు. శకునాలు ఇతర మూఢ విశ్వాసాలను పరిహసించాడు. మత గురువుల దురహంకారాన్ని, సన్యాసుల చెడు నడతలను అత్యంత ఘాటుగా సూటిగా ఇతిహాసపూరిత శైలిలో తేట తెలుగులో విమర్శించాడు. మంత్రతంత్రాలను, ఉపవాసాలను, జపతపాలను, లగ్నాలను, యాగాలను, వేదాలను, బ్రాహ్మణుల అహంకారాన్ని కటువుగా విమర్శించాడు. మనుషులను వేరు చేసే పక్షంలో కపట వేషధారి, క్రూరుడు, వ్యభిచారి మొదలైన వారే నిజమైన అంటరాని వారని, కులం కంటే గుణమే ఎక్కువని వేమన వాదం. అగ్రజాతుల వారు తమ మేలు కోసం తామే కల్పించుకున్న సాంఘిక వ్యత్యాసాలను కూడా వేమన విమర్శించాడు. వేమన కవిత్వం రెండు వైపుల పదును ఉన్న చురకత్తి. గాయానికి వేసే మందు కత్తికి పూసి కొట్టినట్లుగా ఒకవైపు తిడుతూనే మరోవైపు నవ్వించే హాస్య కుశలత వేమన కవిత్వానికి ఉంది. వేమన దృష్టిలో మనిషి దేవుడు. ఆయన తత్వం మానవతావాదం. మనుషుల మధ్య తాత్వికంగా భేదాలు లేవంటాడు. కులవర్గ భేదాలు మానవ కల్పితాలంటాడు. మనిషిలో మానవత్వాన్ని చంపే మతాన్ని గర్హిస్తాడు. ఉన్నత మానవతా గుణాలను ప్రబోధిస్తాడు. ప్రబోధమెంత ప్రధానమో సంస్కరణ అంత అవసరమంటాడు. స్నేహం, వివాహం, కృతజ్ఞత, చౌర్యం, ధర్మం, ధనం, దారిద్ర్యం, దుఃఖం, వ్యభిచారం, పరోక్ష నింద మొదలైన అంశాలకు సంబంధించిన పద్యాలను సృష్టించాడు. వేమన లింగాయతులైన శివభక్తుల ప్రభావానికి లొంగిపోయాడు. ఎందుకంటే శైవ మతం కుల కట్టుబాట్లను, విగ్రహారాధనను నిర్మూలించడానికి ప్రయత్నించింది. బ్రాహ్మణ మతాన్ని తిరస్కరించింది. పైగా శైవ మతస్థులు శాకాహారులు. వేమన సిద్ధాంతం అద్వైతం. ప్రకృతి లేక జగత్తునే దేవుడంటాడు వేమన. తత్వం అంటే పరమాత్మను గురించిన సత్యజ్ఞానం. దానినే వేమన అన్వేషించాడు. వేమన చేసిన బోధనలు, చెప్పిన ధర్మాలు, నీతులు
సత్య సమ్మతం అవడం చేత ఒక్క భారతదేశానికే కాకుండా సమస్త ప్రపంచానికి సమాదరణీయమనే దానిలో సంశయం లేదు. ఆయన విశ్వ కుటుంబి. ఇతర ప్రాంతాల వారికి, ఇతర దేశాల వారికి బాగా పరిచయమైన తెలుగు కవి వేమన ఒక్కడే. వేమన కీర్తి కోసం కానీ ధనం కోసం కానీ కవితలు అల్లినవాడు కాదు. కేవలం ఆత్మతృప్తి కోసం, లోకానికి మంచి చేయాలని మాత్రమే వేమన పద్యాలు అల్లాడు. ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ తహతహలాడలేదు. విద్వాంసులు ఎప్పుడూ వేమనను కవిగా పరిగణించలేకపోయారు. లక్షణాన్ని లక్ష్య పెట్టకుండా తనకు ఇష్టమైన పద్ధతిలో విడివిడిగా తనకు తోచినప్పుడల్లా పద్యాలు చెప్పాడు. ఆ పద్యాలు కవితలు గణనకెక్కలేదు. 1914 వరకు ఆంధ్ర పండిత లోకం కావాలనే పట్టుదలతో వేమన పేరును అడుగుకు త్రొక్కి అణిచిపెట్టింది. ఆంధ్ర సాహిత్య రంగంలో ఆయన ప్రస్తావనను పండితులు కానీ, కవులు కానీ, విమర్శకులు కానీ, భాషా చరిత్రకారులు కానీ తీసుకురాలేదు. పైపెచ్చు కొందరు చరిత్రకారులు వేమనను బుద్ధిపూర్వకంగానే తమ రచనలలో చాలా ఎడంగా ఉంచారు. వేమన పద్యాలు అవహేళనలు, విమర్శలతో నిండిన సామెతలు ఆనాటి పండితులు కొందరికి నచ్చలేదు. ఆయనకు వెర్రి వేమనని పేరు పెట్టి ఆయన బోధనలను ఒక మత చెడినవాని ప్రలాపాలన్నారు. ఎవరేమన్నా వేమన తాత్వికుడు, సత్యవాది, సహజ ప్రజాకవి, సంఘ సంస్కరణాభిలాషి, కారణ విమర్శకుడు, దేనజన బాంధవుడు, మూఢ అంధ విశ్వాస భంజకుడు, లోకహితైషి, ఆత్మానుభవంతో ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చాటిన సార్వజనీన మతస్థుడు, ఎగుడు దిగుడు లేని సరళ మానవతావాది, కుటిలాన్ని విమర్శించిన నిష్కలంక బుద్ధికి అమ్ముడుబోయిన పెద్ద మనిషి. వేమన మతానికి ఎంత విరోధో సత్య మతానికి అంత పట్టుగొమ్మ. వానకు తడవని వారును, వేమన బోధనని వినని వారును ఎక్కడ వెతికినను కనిపించరు అని కవి చౌడప్ప ఏనాడో వక్కాణించాడు. నిజానికి వేమన లోక కవి. ఆయన ప్రజల దృష్టిని దేవభాష అని చెప్పబడే సంస్కృతం నుంచి దేశభాష అయిన తెలుగు వైపుకు మళ్లించాడు. వేదాంత నిర్వచనానికి తెలుగు భాష పనికి వస్తుందన్న తిక్కన సోమయాజి ప్రయోగాన్ని వేమన గట్టిపరిచాడు. ఈ కవి ప్రజల కోసం, ప్రజల భాషలో ఆ తర్వాతి సంస్కర్తలకు పురోగామి అయ్యాడు. మొట్టమొదట 1731లో పరాసు మిషనరీ ఫాదర్ లెగాక్ వేమన పద్యాలు కొన్నింటిని సేకరించి స్వదేశంలో ప్యారీ నగర గ్రంథాలయంలో వాటిని భద్రపరిచాడు. ఆ తరువాత ఫ్రెంచి మత గురువు దుబాయ్ 1816లో వేమనచే ఆకర్షింపబడి హిందువుల ఆచారములు, అలవాట్లు, మత కర్మలు అనే పుస్తకంలో వేమనను గురించి వ్రాశాడు. 1824లో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, ఈయననే సిపి బ్రౌన్ అని అంటారు, అనే మద్రాసు ప్రభుత్వం సివిల్ ఉద్యోగి దుబాయ్ రచించిన గ్రంథాన్ని చదివి వేమన పట్ల అత్యంత ఆకర్షణ పెంచుకున్నాడు. ఆయన తాటాకుల మీద వ్రాసి ఉన్న వేమన పద్యాలు ఎక్కడెక్కడివి సంగ్రహించి మతము గురించి 200 పద్యాలు, నీతిని గురించి 214 పద్యాలు, అవహేళన గురించి 279 పద్యాలు, మొత్తం 693 పద్యాలు ఒక క్రమంలో ఒదిగించి తన సొంత సొమ్ముతో అచ్చు వేయించాడు. 1839లో మరల రెండవ కూర్పును మతం గురించి 416, నీతిని గురించి 468, అవహేళన గురించి 279 పద్యాలు, మొత్తం
1163 పద్యాలతో బయటకు తెచ్చాడు. హెస్లీ బ్యూచాంప్, విలియం హోవర్డ్ క్యాంబెల్, విలియం హ్యూవర్డ్ క్యాంబెల్, మేజర్ ఎంఆర్ మ్యాక్ డొనాల్డ్, జియు పోప్, లయనల్ డేవిడ్ బారిసెట్, చార్లెస్ గోవర్, హెస్రీ బపర్స్, గ్రియర్సన్ మొదలైన విదేశీయులు వేమన పద్యాలను లాటిన్, ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషలలోకి అనువదించారు. భారతీయ భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మాటలలో వేమన కడప జిల్లావాసి, గండికోట పరిసరాలలో జన్మించి ఉంటాడు. 708 పద్యాలలో వేమన తన జన్మను గురించి చెప్పుకున్నాడు. ఆయన 1653 ప్రాంతంలో జీవించి ఉండవచ్చు. తత్వ విద్యా విషయంలో వేమన వ్యాసుని వేదాంత సంప్రదాయానికి చెందినవాడే. వేమన సూక్తులు గ్రీకు దేశపు వేదాంతి ప్లేటో గూఢమత నిబంధనలకు దగ్గరగా ఉంటున్నవి. వేమన నైతిక నియమావళి గ్రీకు దేశపు భౌతిక తత్వవేత్త డెమోక్రటిస్ సాంప్రదాయక సూత్రమును పోలియున్నది. తమిళులకు తరువల్లువర్, కన్నడులకు సర్వజ్ఞ, తెలుగు జాతికి వేమన సార్వజనీన ప్రవక్తలు. కబీరులాగే వేమన భగవంతుడొక్కడేనని నమ్మాడు. ఆయన తాత్విక దృక్పథం, సర్వమానవ సౌభ్రాతృత్వం, వేమన అంటరానితనాన్ని నిరసించాడు. ఆయన దృష్టి మనుషుల స్థాయిని హీనపరిచేది జన్మ కాదు, గుణహీనత. వేమన కులాలతో, మతాలతో, మూఢ విశ్వాసాలతో, భ్రష్టమైన హిందూ మతము మీద తిరుగుబాటు చేశాడు. కటారుపల్లిలో వేమన సమాధి మీద ఒక గుడి కట్టారు. కొంతకాలానికి ఆయన భక్తుల మధ్య వివాదాలు వచ్చి చీలిక ఏర్పడి కొందరు కొండి కామెర్లలో చేరి అక్కడ 2 వేమనాలయాలను నిర్మించుకొని ఈ యోగిని సేవించుకుంటున్నారు. ఏటేటా కటారుపల్లెలో వేమన తిరునాళ్ళు అతి వైభవంగా జరుగుతుంది. కానీ అక్కడికి బ్రాహ్మణులు రారు. శూద్రులకు మాత్రం కటారుపల్లి ఒక పవిత్ర క్షేత్రం. కంద పద్యాలకు తిక్కన, శేష పద్యాలకు శ్రీనాథుడు, ఆటవెళది పద్యాలకు వేమన ప్రసిద్ధి పొందిన కవులు. వేమన రచనా మార్గంలో 3 అంశాలను గుర్తించాలి. మొదటిది, ప్రజల భాషలో ప్రచారంలో ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చేయడం. రెండవది, చెప్పదలుచుకున్న భావాన్ని క్లుప్తంగా చెప్పడం. మూడవది, ఊహలో నుంచి కాకుండా జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవడం. కవితా దృక్పథం విషయంలోనే కాకుండా రచనా విధానంలో కూడా వేమన ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈనాటి తరం, నేటి ప్రజలు వేమనను చూసి ఎంతైనా నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.